తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైనవి అందరూ కూడా చూసేవి కొన్ని షోస్ ఉంటాయి. అటు ఈటీవీలో అయితే జబర్దస్త్ కానీ, ఇటు మా టీవీలో అయితే సుమా గారి షోస్ కానీ, అట్లాగే అసలు టీవీ షోలకు సంబంధం లేకుండా ఓటీటీలోనే వచ్చి దుమ్ము దులిపేసిన షో అంటే మన అన్స్టాపబుల్ అని చెప్పుకోవాలి. బాలయ్య గారి షో అన్స్టాపబుల్ అది ఇక్కడే కాదు, మన దేశాలు దాటి ఖండాలు దాటి అమెరికా, యూకేలో కూడా ఎన్నో ప్రశంసలు పొందింది. ప్రపంచంలోనే అంటే ఒక తెలుగు షోస్లోనే ది బెస్ట్ షోగా వరల్డ్ వైడ్ గుర్తింపు చెందిన షో అన్స్టాపబుల్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే బాలయ్య గారు ఆ షో తర్వాత చాలా పాపులర్ అయ్యారు. ఆయన మీద అంటే ఆయన ఒరిజినాలిటీ ఎవరికి తెలియదు. ఆ షోతోనే ఆయన ఒరిజినాలిటీ అనేది ఈయన ఇలా ఉంటారు అని ఆయన చాలా దగ్గర అయ్యారు ఫ్యాన్స్ అందరికీ కానీ, అటు ఆడియన్స్ అందరికీ కానీ. అయితే ఈ షో తర్వాత అందరూ వచ్చారు కానీ పెద్ద హీరోలు, సీనియర్ హీరోలు ఎవరు రాలేదే అని అందరూ అడుగుతూ ఉన్నారు. 90స్లో వీళ్ళతో పాటు పోటీ చేసిన హీరోలు, బాలయ్య గారితో పోటీ చేసిన హీరోలు ఇప్పుడు అదే ఈ సీజన్ 3 రాబోతుంది. దాంట్లో ఫస్ట్ గెస్ట్గా చిరంజీవి గారిని, అట్లాగే మన వెంకటేష్ గారిని, నాగార్జున గారిని వీళ్ళందరినీ కూడా కలుస్తారని చెప్పి వాళ్ళతో సపరేట్ షోస్ అన్నీ చేస్తున్నారని, అవి రెడీ అవుతున్నాయని చెప్తున్నారు. మరి చూడాలి అసలు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. బాలకృష్ణ గారు, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఆ 90స్లో జరిగిన మూమెంట్స్, ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ సినిమాల్లో పోటీ ఎలా ఉండేది, అక్కడ నిజాలు బయటకు వస్తాయని ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బయట అయితే మెగాస్టార్ గారికి, బాలకృష్ణ గారికి ఉన్న రైవలరీ అందరికీ తెలిసిందే, ఫ్యామిలీ రైవలరీ కానీ, ఫ్యాన్స్ రైవలరీ కానీ వాళ్ళు ఎప్పుడు కలిసినా బయట చాలా బాగుంటారు. వాళ్ళిద్దరూ కూడా కలిసి 90స్లో చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళు ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు అని అందరికీ తెలుసు. బట్ బయట ఫ్యాన్స్లో మటుకు ఇంకా వాళ్ళు కలిసి లేరేమో, ఇంకా యుద్ధం చేయాలేమో అన్న మెంటాలిటీలో ఉంటారు. సో వాళ్ళని కలిపే ప్రయత్నంగా ఈ షో అయితే కలుపుతారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి చిరంజీవి గారు, బాలకృష్ణ గారి ఎపిసోడ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే ఒక 1 అవర్ చాలు, అందులోంచి ఎన్ని నిజాలు బయటకు వస్తాయి, ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరిని చూడటం ఫ్యాన్స్కే కాదు అందరికీ కూడా కన్నుల విందుగానే చెప్పుకోవచ్చు. దానిపైన కూడా చాలా డిస్కషన్స్ అవుతాయి ఆ ఇంటర్వ్యూ పైన కూడా. సో అన్స్టాపబుల్కి చిరంజీవి గారు రావాలి, వస్తే కుదిరితే రామ్ చరణ్ గారు ఆయన ఫ్యామిలీతో పాటు వస్తారని తెలుస్తుంది. ఒకవేళ వచ్చినా ఆయన ఒక్కళ్ళే వచ్చినా చాలు, బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని ప్రేమలో చూడటం చాలా ఇష్టం అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మరి త్వరలోనే నెరవేరాలని అనుకున్నట్టుగా. అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంకా 90స్లో ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్స్టాపబుల్కి వచ్చి వారి అభిప్రాయాలు పంచుకోవాలని బాలయ్య గారి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మనం కూడా చూద్దాం ఎప్పుడు వస్తుంది అన్స్టాపబుల్ సీజన్ 3 అని.